నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటిని వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలంటూ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ నవాబుపేటలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందంటూ మండిపడ్డ వైసీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరిన విశాఖపట్నం వైసీపీకి చెందిన 5 కార్పొరేటర్లతో పాటుగా పలువురు నేతలు. రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటూ మండిపడ్డ హోంమంత్రి ఇక డీటెయిల్స్ చూస్తే అన్ని రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలంటూ జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీటి వృధాను అరికట్టి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలన్నారు. కరువు పరిస్థితులను సైతం అధిగమించేందుకు వీలుగా అన్ని రిజర్వాయర్లను, మైనర్ ఇరిగేషన్ చెరువులను నీటితో నింపాలన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యత తదితర అంశాలపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఎన్టీఆర్ నవాబుపేటలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ హెచ్చరిస్తున్న దాడులు ఆపండి అంటూ స్పష్టం చేశారు. నవాబుపేటలో వైసీపీ కార్యకర్తలపై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని, సుమారు 20 మంది వచ్చి దాడికి పాల్పడ్డారంటూ జగన్ ఆరోపించారు. ఇలాంటి దాడులతో చంద్రబాబు సాధించేది ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నేను సీఎంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటూ వచ్చాను. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ తప్పాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచే బీభత్సం సృష్టిస్తున్నారన్నారు. నంద్యాలలోనూ రాజకీయ హత్య జరిగింది, అక్కడికి వెళ్తున్నా అని పేర్కొన్నారు. విశాఖపట్నంలో వైసీపీకి చెందిన 5 కార్పొరేటర్లతో పాటుగా పలువురు నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు రాజకీయంగా అన్ని విధాలుగా ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమిని గెలిపించే విధంగా అంతా కృషి చేయాలన్నారు. త్వరలో విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైజాగ్లో మీకు తెలుసు ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది. దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్, కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణ మన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి. ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం. మన మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను అసెంబ్లీలో. ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా దాని నుంచి తీసుకునే సూచనలు తీసుకొని వైజాగ్లో ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు.
మాజీ సీఎం జగన్ కు సరిపడా భద్రత కల్పిస్తున్నామన్న ఆమె 980 మందితో భద్రత అవసరమా అంటూ ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. భద్రత పేరుతో జగన్ రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు వస్తున్న ఫిర్యాదుల్లో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ, దాడులు, అక్రమాలకు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. అక్రమ కేసుల బాధితులు ఈ రోజు కోకొల్లలుగా ఈ రోజు అర్జీలకి అని చెప్పేసి గ్రీవెన్సెస్ కి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు నేను పార్టీ ఆఫీస్ లో ఈ రోజు గ్రీవెన్సెస్ తీసుకోవడానికి నేను ఇక్కడ కూర్చుంటే ఈ రోజు నాకు వచ్చిన అర్జీస్ లో 80% భూమి తగాదాలు. మా భూమిని పలానా వైసీపీ నాయకులు వచ్చి కబ్జా చేశారండి అని, లేకపోతే మేము మా భూమిలోకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారని, మమ్మల్ని కొడుతున్నారని, మా మీద దాడులు చేశారని, హత్యలు చేశారని, ఇలాంటికి సంబంధించిన మ్యాక్సిమం అన్ని వచ్చినాయండి. లాస్ట్ గవర్నమెంట్ లో పోలీసులు కూడా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని న్యాయం చేయండి అని చాలా సందర్భాల్లో ఈ రోజు అర్జీలు కూడా చాలా మట్టుకు రావడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఎక్కడున్న డిపార్ట్మెంట్ అధికారులు అన్న వాళ్ళు పనిచేయాల్సిందే. అటువంటిది లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో చాలా మంది వాళ్ళకి వైసీపీ నాయకులకు అనుగుణంగా పనిచేయడానికి ఇంచుమించుగా చెప్పాలంటే వాళ్ళ తాలూకా అధికారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తున్నాం మనం. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎన్డీఏ హయాంలో న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో చాలా దూర ప్రాంతాల నుంచి, కడప నుంచి, అనంతపురం నుంచి, ఈ రోజు కడప నుంచే సుమారుగా పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి దగ్గర ఒక 4 అర్జీలు వచ్చినాయి, 4 నుంచి 5 అర్జీలు వచ్చినాయి. అక్కడ కూడా వైసీపీ నాయకులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు, వైసీపీ నాయకులు మా భూమి మీదకి వస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా రావడం జరిగింది. ఇవన్నీ అన్నింటినీ కూడా కన్సల్ట్ ఎస్పీస్ అందరికీ కూడా పంపించడం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే క్రమంలో మేము ముందుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. జాతీయ వ్యాస్కులర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారామపురం సిగ్నల్ సెంటర్లోని హర్ష వ్యాస్కులర్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరంతో పాటుగా అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ వ్యాస్కులర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాంపురం సిగ్నల్ సెంటర్లోని హర్ష వ్యాస్కులర్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరంతో పాటుగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి మందులు పంపిణీ చేయడంతో పాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆసుపత్రి వైద్యులు శ్రీ హర్ష గుత్తికొండ వివరించారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా రక్తనాళాల సమస్య ఏర్పడుతుందని, దానిపైన ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగాహన అవసరమన్నారు. ఎక్కువగా షుగర్ ఉన్న వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా పూర్తిగా ఆ భాగం మొత్తం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 100% షుగర్ పేషెంట్స్ లో 7.5% మంది తమ కాళ్లు పోగొట్టుకున్న సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయన్నారు. పాటు రక్త ప్రసరణ ఎలా ఉందో అనే ఎవాల్యుయేషన్ చేయించుకోవడం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఈ అవగాహన అందరిలో రావాలి. ముఖ్యంగా పల్లెటూరులో కానివ్వండి, రూరల్ ఏరియాలో కానివ్వండి, టౌన్స్లో కానివ్వండి, షుగర్ ఎంతసేపు టెస్టులు చేయించుకుని మందులు వాడుకోవటం వరకునే పరిమితం అయిపోవటం జరుగుతుంది. లేదా ఏదన్నా గోరు విరిగినా లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆ భాగం వరకు తీసేయటం ఒక్కటే ఒక ప్రథమ వైద్యంగా జరగటం జరుగుతుంది ఇప్పుడు దాకా. ఇక నుంచి అందరికీ అవగాహన ఏమి తీసుకురావాలి అంటే రక్త ప్రసరణ ఎలా ఉందో చూసుకోవటం అనేది బేసిక్ ఫిజికల్ ఎగ్జామినేషన్గా అందరికీ తెలియాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళని వేళ్ల సందుల్లో కానీ అరికాళ్ళల్లో కానీ ఒక చిన్న ఆనున్నా కూడా ఇమీడియట్గా మీ డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా తీసుకొచ్చి దాని గురించి ఎవాల్యుయేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న పుండు ఒక కాలిపోయే ప్రమాదానికి తీసుకురావచ్చు. ఎప్పుడైతే రక్తస్రవణం సరిగ్గా జరగదో, దానికి సరైన టైంలో ట్రీట్మెంట్ జరగదో, అది నిదానంగా మొత్తం మిగతా అవయవాలన్నిటికీ వ్యాపించి లేదా ఇతర వేలికి వ్యాపించి నల్లపడిపోవటం జరుగుతుంది. దాన్నే గ్యాంగ్రీన్ అంటాం. ఆ దశలో కన్నా ముందే కనుక మనం దానికి ఐడెంటిఫై చేయగలిగితే పెద్ద ఆపరేషన్లు ఏమి అక్కర్లా, చిన్న పరీక్షల ద్వారా మందులతో కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవటం జరుగుతుంది. తర్వాత దీంట్లో అడ్వాన్సెస్ వచ్చేపాటి నేను అదే చెప్తాను. ఇప్పుడు మా బ్రాంచ్లు కానివ్వండి, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు ప్రాచుర్యం చెందుతున్నాయి అంటే ఈ వైద్యం చేసుకోవటం వల్ల బెలూన్ యాంజియోప్లాస్టీలు, స్టంటింగ్లు, బైపాస్లు అంటే కేవలం హార్ట్కే కాదు, కాళ్లల్లో చిన్న గోరులో కూడా ఉన్న పుండుకు కూడా ఈ పరికరాలు మేము కిందకు తీసుకురాగలటం, తద్వారా బెలూన్ యాంజియోప్లాస్టీ చేయటం, అవసరమైతే స్టెంట్ వేయటం ద్వారా రక్త ప్రసరణ 20% నుంచి 90% దాకా పెంచుకుంటే ఏ రకమైన గాయమైనా మనం మార్చుకోవచ్చు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట
నిరసన వ్యక్తం చేసి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి కుమార్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశం అంటే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం సందర్శించి అక్కడ విద్యార్థిని ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు 100 మంది 110 మంది ఉంటే 1-2 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వసతి గృహాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు నెత్తిపైన ఏ పెచ్చు ఊడి పడిపోతుందో అలాంటి వసతి గృహాలు కొన్ని ఉన్నాయి. శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి వసతి గృహాలను వెంటనే వాటిని నూతన భవనాలను నిర్మించాలి, కొన్ని మరమ్మతుల పనులు చేయించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మెస్ బిల్లులు, కాస్మెటిక్ బిల్లులు ఏవైతే పెండింగ్లో 3-4 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలి. ఆడపిల్లలకి వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని శానిటరీ ప్యాడ్లు కూడా అందించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ తరఫున మేము కోరుతున్నాం. ముఖ్యంగా తిరువూరులో ఉన్నటువంటి అక్కడ బాలుర వసతి గృహాన్ని, అక్కడ బాలికల వసతి గృహం ఒకటి ఉంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో. ఆ బాలికల వసతి గృహాన్ని కేటాయించినటువంటి బిల్డింగ్ని ఈరోజు బయటకి ప్రైవేట్ బిల్డింగ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ బ్లాక్ శిథిల వ్యవస్థలో ఉంటే అది అక్కడ విద్యార్థులకు కావాల్సినటువంటి సదుపాయాలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి బాలికలని వసతి గృహాన్ని బయటికి పంపించి అక్కడ లోపల ఉన్నటువంటి బాలికల బ్లాక్లో వాళ్ళకి ఆర్ట్స్ చేనేత వస్త్రాలను ధరిస్తే ఒకవైపు ఆరోగ్యం, మరొక వైపు హోదా లభిస్తుందని పలువురు వక్తలు వెల్లడించారు. పాతబస్తీ గాంధీజీ మహిళా కళాశాల ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. బీజేపీ మహిళా మోర్చా, గాంధీజీ మహిళా కళాశాల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మోదీ పీఎం కావడంతోనే చేనేత పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయన్నారు. గతంలో చేనేత అన్నలు ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. మోదీ చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించి వారి సంక్షేమం కోసం అనేక ప్రణాళికలు రూపొందించి ఒకవైపు అమలు చేస్తూ మరొక వైపు విదేశాల్లో సైతం చేనేత వస్త్రాలకు డిమాండ్ పెంచే విధంగా చర్యలు చేపట్టారన్నారు. గాంధీ మహిళా కళాశాల చైర్మన్ అయినటువంటి కొత్తమాస్ వెంకట పిచ్చయ్య గారు ఆధ్వర్యంలోని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు ఎర్రా సునీత గారు, చిగురుపాటి లక్ష్మి గారు, గాయత్రి గారు, బొమ్మదేవ రత్నకుమారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చేనేత వస్త్రాలు ధరిద్దాం, నేతన్నలను కాపాడుదాం అనేటువంటి ఒక గొప్ప నినాదం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి చేనేత వస్త్రాలు నేచే నేతన్నలను ఆదుకోవడంలో అనేక రకాలుగా విజయం సాధించడం జరిగింది. 2014 ముందు వరకు చేనేత నేతన్నల కార్మికులు ఎవరైతే చీరలు నేచే నేతన్నలు ఉన్నారో ఆత్మహత్యలకు గురై రకరకాల ఇబ్బందులు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకోలేక రంగురంగు చీరలు ఇచ్చి అల్లి అనేక మంది మహిళలు ఆనందంగా కట్టుకొని ముందుకెళ్లే విధంగా ఇచ్చినప్పటికీ వారి జీవితాల్లో మాత్రం వెలుగు లేక ఆకలి చావులయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా భవిష్యత్తు ఇవ్వలేని పరిస్థితిలోని ఉండడం మనం చూసాం. కానీ 2014 తర్వాత నుండి చేనేతను ఆదుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది దేవతామూర్తులు. ఈ చేనేత అన్నలు ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉండేవారు. మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానిగా అయినటువంటి శుభతరుణం నుంచి కూడా వారికి ప్రోత్సాహకాలు అందించడము, వారు తయారు చేసినటువంటి చేనేత వస్త్రాలకు మన దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ పెరిగేలాగా వారి నుండి ఎగుమతులను ప్రోత్సహించి తద్వారా వారి ఆదాయ మార్గాలు పెంపొందించేటటువంటి ప్రణాళికలు రూపొందించడంలో నరేంద్ర మోడీ గారు చేనేత అన్నలకు వెన్నుదన్నుగా నిలబడి ఒక పెద్దన్నలాగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మోడీ గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా మనమందరం దేశవ్యాప్తంగా ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని జరుపుకోవడం. అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే చేనేత అన్నలను మనం వెళ్ళి వాళ్ళకి మేమున్నాము, మీకు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా
మేము భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రధానమంత్రి గారి ద్వారా మీకు ఆ కష్టాన్ని నష్టాన్ని నివారించే ఏర్పాటు చేయటంలో మీకు మేము వారధిగా ఉంటాము అని ఒక భరోసా ఇచ్చి వారు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని మనం ఆ రోజు కొనటం ద్వారా వారి యొక్క ఆదాయ మార్గాన్ని మనం పెంపొందించేటటువంటి దిశగా ప్రయాణం చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మన దేశానికి బిల్ క్లింటన్ గారు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు ఆయన చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మనము మన పొందూరు కాటన్ ఆ వస్త్రాన్ని చాలా అపురూపంగా వారికి మనం ప్రజెంట్ చేశాము ఒక బహుమతిగా. టీడీపీ నాయకులు ఎమ్మెల్యేల సంచులను నింపడానికే కలెక్టర్లు పని చేయాలా అంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఏమి చెప్తే వినాలి కలెక్టర్లు? ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, నిద్రలేస్తే సంచి ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం మీద ఇంకో ఖాళీ సంచి ఇమనే, అంతే కదా? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండిపోయింది, కలెక్టర్ ఉద్యోగం ఏంది, సార్ ఈ సంచి తీసుకోండి ఇంకో ఖాళీ సంచి ఇస్తే ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి ఎత్తుకొని తిరుగుతూ ఉండడం ఆయన, అదే కదా? లేదా ఉచితంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి. నువ్వేం చెప్పావు? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని అన్నావు. అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వేదం అని చెప్పి జిల్లా స్థాయి కలెక్టర్ని ఎస్పీని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు దోపిడీ చేస్తుంటే ఇసుక దగ్గర నుంచి అన్నిటికీ దానికి నువ్వు వంత పాడినట్టుందా? లేదనుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ద్వంద్వ పరిణామాలు 2-4 ధోరణి, ఒక పక్కేమో ఇసుక విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి అంటాడు, మరొక ప్రక్కేమో ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినమంటాడు. ఇసుక దోసుకుంటున్నది ఎమ్మెల్యేలే. ఈ మధ్యనే ట్రాక్టర్లు కూడా పాపం ప్రజలు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు. కాబట్టి నీ ద్వంద్వ పరిణామాలు రెండు కూడా ఏది మాట్లాడినా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నేను చెప్పేది ఏంది, మీరేమన్నా ఒకటే మాట, మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మైలేజ్ రావాలా అంటే వాళ్ళు చెప్పిన పని జరగాల, వాళ్ళు చెప్పింది చేయాలా. అది అన్యాయమైనా అక్రమైనా ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో ఇది అన్యాయమైనా సరే చేయండి అంటే మా ఎమ్మెల్యేలు మీకు చెప్తారు. భారతదేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనున్నట్లు సంస్థ ఏజీఎం కిషోర్ సత్య వెల్లడించారు. రైల్వే స్టేషన్లోని తన కార్యాలయంలో ఐఆర్సీటీసీ ఏజీఎం కిషోర్ సత్య విలేకరులతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని యాత్రికులు భారతదేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ నెల 17న విజయవాడ నుండి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. 11 రాత్రులు 10 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ద్వారకాలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, సోమనాథ్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానం, నాసిక్లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, పూణేలోని భీమశంకర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ఔరంగాబాద్లోని గ్రిప్టేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానంతో పాటుగా ఇతర పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి అవకాశం అండి. శ్రావణ మాసంలోని చాలామంది జ్యోతిర్లింగాలు విజిట్ చేస్తుంటారు. మేము ఇందులో భాగంగా 7 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ ఈ ఐఆర్సీటీసీ శ్రావణ మాసంలోని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులోని ఆల్రెడీ చెప్పడం జరిగింది. టోటల్గా ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరు, సోమనాథ్, భీమాశంకరు, గ్రీనేశ్వరు ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ టోటల్గా 11 nights 12 days ప్యాకేజ్ టూర్ ఉంటుంది. దీంట్లో వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు విజయవాడలో మా ఆఫీస్ ఉంది, సికింద్రాబాద్లో కూడా మా ఆఫీస్ ఉంది. సో ఇక్కడ వచ్చి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరన్నా ఆన్లైన్ బుక్ చేసుకోవాలనుకుంటే మా వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. www.irctctourism.com విజిట్ చేసి వాళ్ళు భారత్ గౌరవ్ టూరిస్ట్ అని క్లిక్ చేసి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి. సో ఎవరన్నా వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ శ్రావణ మాసంలోని వాళ్ళు నిశ్చింతగా పంపించవచ్చు అండి. వాళ్ళు దే కెన్ గిఫ్ట్ ఇట్ టు దేర్ పేరెంట్స్. ఇది ఒక గిఫ్ట్ కింద కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వచ్చు. ఎందుకంటే నిశ్చింతగా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదండి. మేము చాలా కేర్ తీసుకొని టోటల్గా 80 మంది సిబ్బందితోటి మేము ఈ ట్రైన్ నడిపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా కలీగ్ రాజా గారు కూడా దీనికోసం వివరిస్తారు. నా పేరు రాజా అండి. నేను ఏరియా మేనేజర్ విజయవాడ. సో ముఖ్యంగా దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి చెప్పడానికి నార్మల్ టూర్స్ నుండి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి బోగిలో కూడా ఒక ఎస్కార్ట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఎవరైతే
ఎల్డర్లీ పర్సన్స్ని ఎవరైతే పంపిస్తారో, ఎవరైతే వాళ్ళే విడిగా వెళ్తూ ఉంటారో వాళ్ళు ఏ భయము నిశ్చింత లేకుండా చాలా కంఫర్టబుల్గా జర్నీ చేసే అవకాశం దీంట్లో ఉంటుందండి. అదే కాకుండా ట్రైన్లో ప్రయాణం జరుగుతున్నంతసేపు ఫుడ్ సర్వీస్ ఏదన్నా టైంకి లంచ్ కానీ డిన్నర్ కానీ సర్వీస్ ఉంటే అవి వాళ్ళ బర్త్ దగ్గరికే వేడివేడిగా సర్వ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఏ స్టేషన్లో అయితే పిల్గ్రిమేజ్ కోసం ఆగుతారో ఆ స్టేషన్స్లో మౌలిక సదుపాయాలు పెట్టుబడులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. 2014-19 మధ్యకాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభిస్తే వాటిని అన్నింటినీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసి నిలిపివేసిన అన్ని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల పెట్టుబడుల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కేరళ విపత్తు నేపథ్యంలో విజయవాడకు చెందిన 6 ఏళ్ల బాలుడు వినూత్న రీతిలో నివాళులర్పించారు. ప్రకృతి విలయ దృశ్యాలను పోస్టర్ రూపంలో ప్రదర్శించడంతో పాటుగా క్యాండిల్స్ వెలిగించి ప్రతి ఒక్కరూ కేరళ వరద బాధితులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బాలుడు నాహిద్ చౌదరి ప్రజలకు పిలుపునిచ్చారు. వరద బాధితుల సహాయార్థం తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకును పగలగొట్టి 15,000 రూపాయలను కేరళ వరద బాధితుల సహాయ నిధికి పంపించనున్నట్లు తెలిపారు. తాను కేరళ వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తన తల్లిదండ్రులను అనుమతి అడిగినా చిన్న వయసు కాబట్టి అనుమతి ఇవ్వలేదన్నారు. తాను కేరళ వెళ్లకపోయినా వరద బాధితుల కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కేరళ వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేయాలంటూ పిలుపునిచ్చారు. కేరళ వయనాడులో వచ్చిన వరదల వల్ల దాదాపు 400 పైగా ప్రజలు చనిపోయారు. అందులో ఒకే స్కూల్కి చెందిన 200 పైగా పిల్లలు చనిపోయారు. అంతేకాదు 30కి పైగా పిల్లలు ఆ వరదలో గల్లంతైపోయారు. ఇలా ఎటు చూసినా విషాద ఛాయలు అల్లుకున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథులైపోయారు. పెద్దవాళ్ళు పిల్లల్ని కోల్పోయి అనాథులైపోయారు. కాబట్టి అందరూ కలిసి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి సహాయం చేద్దాం. నేను కూడా సహాయం చేస్తాను. మా నాన్నగారు నాకు రోజు 200 నుంచి 300 దాకా డబ్బులు ఇస్తుంటారు. ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం 15,000 అయ్యాయి. ఆ డబ్బులు మొత్తం కేరళ వయనాడ్ బాధితులకు పంపిస్తాను. అంతేకాదు చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని నేను అల్లాని, జీసస్ని మరియు శ్రీరాముణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. నేను కేరళ వయనాడ్లో చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీల్ని తీయడానికి వాలంటీర్గా వెళ్తానని మా అమ్మ పర్మిషన్ అడిగాను. కానీ మా మదర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను చిన్నపిల్లడు అంటున్నారు. నేను వెళ్ళకపోయినా కానీ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ డబ్బులు పంపిస్తూ ప్రార్థన చేస్తాను. ఇండియన్ ఆర్మీ జవాన్లందరికీ నేను భారతదేశ పౌరులందరి తరపున నేను సెల్యూట్ చేస్తున్నాను. 2 రాష్ట్రాల ప్రజల సఖ్యతే ప్రగతికి మార్గమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అప్పటి వరకు సాటి డ్రైవర్లపై మానవతా దృక్పథంతో వ్యవహరించండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ క్యాబ్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు క్యాబ్ డ్రైవర్లు ఆయనను కలిశారు. ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ టెంపరరీ పర్మిట్ కట్టుకుని క్యాబ్స్ నడుపుతున్న ఏపీ డ్రైవర్లను హైదరాబాద్లోని స్థానిక డ్రైవర్లు అడ్డుకుంటున్నారన్నారు. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లోని డ్రైవర్స్ మీరందరూ సో అది ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది మన ఉమ్మడి రాజధాని అని చెప్పి. సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లోకల్ సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మన మోటార్ ఫీల్డ్కి ఒక 2,000 మంది ఉంటాం సార్. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం, దాదాపు 2,000 మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని తెలంగాణ టెంపరరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. దాదాపు ₹1,00,000 ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. సో మన అంటే ఇది నాకు రాత్రిది నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది.
నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం, ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ, తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ, వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటూ వెళ్ళారు, ఇంకా నడుపుకుంటూ ఉన్నారు. నడుపుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో మనకి గొడవలు దేనికి? నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులు కూడా నా అప్పీల్ ఏంటంటే, శాంతి భద్రతలను కాపాడడంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని సీఎం చెప్పినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. పరామర్శలకు వచ్చి జగన్ రెడ్డి పథకాల గురించి చెప్తున్నాడు. 2019 అధికారంలోకి వచ్చాక చెప్పిన పథకాల్లో మొదటి సంవత్సరంలో ఏమి అమలు చేశారో జగన్ చెప్పాలన్నారు. సెక్యూరిటీ కావాలని న్యాయస్థానాలకు వెళ్తున్న జగన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదంటూ ఎద్దేవా చేశారు. ఇంటి గేటుకి తలుపులు కట్టావు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పల్నాడు వెళ్ళనివ్వకుండా. నువ్వా శ్రీరంగనీతులు చెప్పేది? నువ్వా బంగాళాఖాతం గురించి మాట్లాడేది? బుద్ధుండాలి. 151 సీట్లు ఇచ్చారు, మధ్యలో 5 తీసేశారు. 11 సీట్లు వచ్చినా కూడా నీలో పశ్చాత్తాపం కానీ, పరివర్తన కానీ నీ మాటల్లో ఎక్కడా కూడా కనపట్ల. బంగాళాఖాతం కలుపుతావా? బుద్ధి జ్ఞానం ఉందా? నిన్ను ప్రజలు కలిపేశారు ఆల్రెడీ, నీ పార్టీని భూస్థాపితం చేశారు. అయినా తెలుసుకోకుండా నువ్వు ఎదురుదాడి చేస్తావా? బంగాళాఖాతంలో కలుపుతావు. శాంతి పద్ధతులు ఉన్నాయా? పోలీస్ యంత్రాంగం ఉందా? నేను శుక్రవారం అక్కడికి వెళ్తాను, కాస్త కోస్తో చూడాలని గవర్నర్ గారికి శుద్ధులు చెప్తా ఉన్నాడు. రాష్ట్రపతికి పాలన కావాలి. గుర్తుందాయా? ప్రభుత్వం వచ్చి పట్టుమని 2 నెలలు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కాల, 56 రోజులు పూర్తి కాల, అప్పుడే ఢిల్లీ వెళ్ళి మొన్న మాట్లాడొచ్చావు. అన్ని పత్రికలు మీడియా గడ్డి పెట్టారు, అయినా బుద్ధి రాలా. ఇవాళ అక్కడ జరిగిన సంఘటనలో పరామర్శకు వచ్చి సుతులు చెప్తావా? రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆర్థిక విధ్వంసంలో 12,45,000 కోట్ల ఆర్థిక విధ్వంసం జరిగింది రాష్ట్రంలో. లేఅవుట్లు, భవన నిర్మాణాలను అనుమతులు సరళీకృతం చేస్తామంటూ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులను, నిబంధనలను సరళీకృతం చేస్తామంటూ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో పలు బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులతో విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ సమావేశాన్ని నిర్వహించారు. మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను. త్వరలో ఫైర్ మినిస్టర్ గారితోనూ, తర్వాత సెస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ తీసుకొస్తే, మా యొక్క అధికారులు కూడా తీసుకొస్తే ఈ నెలాఖరు లోపల దాని మీద డిబేట్ చేసి డిస్కస్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తూ, బట్ అట్ ది సేమ్ టైం అదేవిధంగా ఈ బిల్డర్స్ అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా చెప్పాను, మీకు ఇండియాలో ఉండే అన్ని అసోసియేషన్తో టచ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎలా జరుగుతుంది, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది. ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ 2014-19 దాకా ఆన్లైన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఒకటి నాలా ట్యాక్స్ విషయం, ఒకటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఒకటి ఓపెన్ ల్యాండ్ కాస్ట్ గురించి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, ఎయిర్పోర్టు, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటిని వినియోగించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలంటూ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ నవాబుపేటలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందంటూ మండిపడ్డ వైసీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరిన విశాఖపట్నం వైసీపీకి చెందిన 5 కార్పొరేటర్లతో పాటుగా పలువురు నేతలు. రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటూ మండిపడ్డ హోంమంత్రి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.